తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తున్న ప్రాపగండలలో ముఖ్యమైన ప్రాపగండ ఏదన్నా ఉంది అంటే అది అప్పుల మీద. అసలు మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంటు ఘోరమైన అప్పులు చేసి వేయింది. ఏడికన్నా పోతే అప్పు కోసమని పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తుర్రు. అసలు ఏం చేయాలనో అర్థమైతే లేదు అన్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. గుర్తుంది కదా మనందరికీ. తర్వాత వేరే ఉద్యోగులకి జీతాలు పెంచమన్నప్పుడు కూడా సేమ్ డైలాగ్, నన్ను కోసిన కూర వండుకొని తిన్నా నా దగ్గర నుంచి రూపాయి పుట్టది, ఏ నుంచి తీసుకొని రావాలి పైసలు, ఎట్లా పుడతాయి అనుకుంటున్నారు, అసలు అప్పులు ఎట్లా పుడుతున్నాయి, మొత్తం అంతకుముందు ఉన్నోళ్ళు మొత్తం అప్పులు చేసి వేయరు, పోయిన తర్వాత అసలు మనకు అప్పే పుడతలేదు అన్నాడు. దీన్ని బహిరంగ సభలలో చెప్పుడు, చిట్చాట్లలో చెప్పుడు కాదు, వాళ్ళు అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసిర్రు, మనందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు మొత్తం అప్పుల పాలు చేసిర్రు, అప్పులు అప్పులు అప్పులు. రేవంత్ రెడ్డి గారు నోట్ నుంచి ఏమన్నా స్కీమ్ గురించి ఏదన్నా వెళ్ళగల, లేకపోతే జనాలు ఏమన్నా అడగగల, మాకు ఇస్తాము అన్న పైసలు ఏమైనాయి, లేకపోతే మాకు ఇస్తాము అన్న హామీలు ఏమైనాయి అని అడగడం, ఒకవేళ జనం అడుగుతారేమో అడగడానికంటే ముందే ఒక ప్రాపగండ చేసి పడేయాలి. ఏంది, మొత్తం అప్పులైపోయింది, అప్పుల కుప్పైంది తెలంగాణ మొత్తం అన్న లెక్క ఎప్పటి నుంచి 18 నెలల నుంచి చెప్పారు. అయితే ప్రభుత్వం ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ పార్లమెంట్లో దీని మీద ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. దాంట్లో మొత్తం నిజాలే చెప్పాలి, నిజాలే చెప్పిర్రు. ఎందుకంటే పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి లెక్కలతో సహా ఏ సంవత్సరం ఏమైంది, ఎంతైంది, ఎంత అప్పులు చేసిర్రు అనే దాని మీద ఒక పేపరు రిలీజ్ చేసిర్రు. దాని తర్వాత ఇంకా కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కూడా గత ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం అప్పులు చేసి వేయింది అనే మాట్లాడుతుందా, ఇప్పటికన్నా కూడా నిజాలను ఒప్పుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే నిన్నొచ్చిన రిపోర్టే ఇది కాబట్టి ఇంకా ఏం మాట్లాడతారు, మళ్ళీ జనంకి ఏం చెప్పి చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. నా వెనకాల మీకు నమస్తే తెలంగాణ పేపర్ ఇవాళ బ్యానర్ ఐటమ్ ఏం రాసింది ఏంది రెండింటిని కంపేర్ చేసుకుంటూ రాసింది. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంది అంటే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చదువుకున్న ప్రతి ఒక్కరు, చదువుకోలేని మన తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతకుముందు ఏమైంది, ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటూ పూటలు ఎల్లదీస్తున్నారు, కాలం ఎల్లదీస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాలి. చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులుగా మనందరి మీద కూడా ఉంది. రెండింటిని కంపేర్ చేసుకుంటూ రాసిరు వాళ్ళు ఇలా బ్యానర్. ఒక్కసారి ఆ బ్యానర్ ఐటమ్ చూస్తే, చదివితే అర్థమవుతుంది కాంగ్రెస్ 18 నెలల నుంచి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ కాలం ఎల్లదీస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఒక్కసారి చూడు, ఇది అప్పుల మీద ఇన్ని రోజులు వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పిర్రు అనేదానికి నిదర్శనం. ఇది బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లు. కాంగ్రెస్ 20 నెలలలో చేసిన అప్పు ఎంత, 2.2 లక్షల కోట్లు. ఒక్కసారి చూడరు, మీకు ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పాలి అంటే అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం అన్నం పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు చూస్తే అర్థమవుతుంది అంటారు కదా. అట్లా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ హెడ్లైన్ చూడరు, ఒక్కటి మీకు అర్థమైపోతుంది. 10 ఏళ్లలో చేసిన అప్పు గింత అయితే 20 నెలలలో చేసిన అప్పు గింత ఉంటుందా? ఇది ఇంకేంది, మళ్ళా ఉమ్మడి రాష్ట్రం నుంచి రుణాల వాటా కలిపినా కూడా 3.5 లక్షల కోట్లు దాటలేదట. కేంద్రం కుండల బద్దలు కొట్టింది. కాంగ్రెస్ విష ప్రచారం ఇన్ని రోజులు చేసింది, విష ప్రచారం ఉంది కదా, అది మొత్తం పటాపంచలైంది. అయితే దీంట్లో ఎందుకు చేసింది, ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేసింది, దేనికోసం ఖర్చు పెట్టింది అనేది కూడా డీటెయిల్గా రాసింది. నిజంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చదవాల్సిన ఐటమ్ ఇది. కాంగ్రెస్ కూడా చేసింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళు ఏం చేసిర్రు అనేది, ఎందుకోసం చేసిర్రు అనేది కూడా రాసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసిర్రు కదా 10 ఏళ్లలో, ఇవన్నీ ఎందుకు చేసిర్రు అంటే ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలిచిర్రు. వాళ్ళు తీసుకొచ్చిన అప్పుల్ని ఏం చేసిర్రు అంటే ప్రతి పైసను కూడా, తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, అప్పుడు కొత్తగా ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం నవ్వేటోళ్ళ ముందు జారిపడ్డట్టు ఉండొద్దు అని ప్రతి దాన్ని కూడా తెలంగాణకు, తెలంగాణ అభివృద్ధి కోసమని ఖర్చు చేసిర్రు. పథకాలు కావచ్చు, లేకపోతే కట్టడాలు కావచ్చు, ఇంకా జనాలకి ఏం అవసరం ఉంది, ఏం కావాలి, ఏం చెయ్యగలుగుతాం, దానికోసం
ఏం చెయ్యాలి, ఇట్లా దానికోసం తీసుకొచ్చిన అప్పులు ఇవన్నీ. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుని తీసుకొని వచ్చిర్రు. ఇదే కాక ఇంకా చాలా సంక్షేమ పథకాలు అందినాయి కదా మనకి 10 ఏళ్లల్లో. ఇప్పుడు సంక్షేమ పథకాల కోసం ఖర్చు అయినాయి అవి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడానికి. లేకపోతే ఇప్పుడు సచివాలయం సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ కట్టిరు కదా అన్ని జిల్లాలలో, ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టుడు కావచ్చు, చాలా పథకాలు, గొర్రెల పథకంది కావచ్చు, లేకపోతే రైతు భరోసా, ఇట్లా చాలా పథకాలు ఉండే కదా. వాటన్నింటి కోసం చేసినటువంటి దానిలో 10 ఏళ్లలో, ఇది గుర్తుంచుకోర్రి ఖచ్చితంగా, 10 ఏళ్లలో చేసింది ఇది. 10 ఏళ్లలో ఇంత ఖర్చు పెడితే ఇప్పుడు ఆస్తుల విలువలు కూడా పెరుగుతాయి కదా, అట్లా ఆస్తుల విలువలు కూడా పెరిగినాయి అన్నట్టు. వీళ్ళు కట్టినది ఉంటాయి కదా దాని మీద పెరుగుతాయి, ఆస్తుల విలువలు కూడా పెరిగినాయి. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా అబద్ధపు ప్రచారాలు, శ్వేతపత్రంలో కూడా చేసింది కదా, అవన్నీ తప్పుడు ప్రచారాలు అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్తోని తేట తెల్లమైంది మొత్తం. లేకపోతే అసలు ఏంది, ఇక మొత్తం ఇంత అప్పులు చేసిర్రు, అంత అప్పులు చేసిర్రు, మొత్తం అప్పుల పాలు చేసిర్రు తెలంగాణని, మేమేదో మస్తు ఉద్ధరిస్తామని వస్తే మొత్తం అప్పులు చేసి వేయరు. ఇంకో ముచ్చట కూడా అన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అందరికీ గుర్తుంది ఆ డైలాగు, ఎవ్వరు మర్చిపోయేది కాదు. మీ మీద ఏడో లంకబిందు ఉన్నలేని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి అన్నారు కదా. దీనికోసమే ఏంటంటే ఇదేదో పెద్ద పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని వస్తే ఏం లేవు అన్న లెక్క. అదే చెప్పిండు ఆయన ఆ రోజు, లంక బిందెలు ఉన్నాయి అని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి ఇక్కడ అని అన్నాడు. కానీ ఖాళీ కుండలు లేవు, ఆస్తుల విలువలు పెరిగినాయి అనేది నిన్నిచ్చిన రిపోర్ట్తోని బట్టబయలైంది. సరే, ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకొచ్చిరు కదా 20 నెలలల్లో 2.2 crores లక్షల కోట్లు తెచ్చిరు కదా, దీంతో ఏం చేసినట్టు మరి. ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా తీసుకొని వచ్చినప్పుడు ప్రాజెక్టులు కట్టిర్రు, జనాలకి పనికొచ్చే స్ట్రక్చర్స్ కట్టిరు కదా, మరి వీళ్ళు ఏం చేసిర్రు, తట్టెడు మట్టెత్తలేదు, ప్రాజెక్టులకు ఒక్క ఇటుకైనా పేర్చలేదు, అయినా కూడా అప్పులలో సరికొత్త రికార్డు నెలకొల్పిర్రు. ఎట్లయితుంది ఇప్పుడు ఇన్ని అప్పులు చేసిర్రు కదా, ఏం చేసిర్రు, 2 ఏళ్లలో ఏమన్నా కొత్త ఈ ప్రాజెక్టులు కట్టిర్రా, భారీ నిర్మాణాలు కడతాము అని చెప్పుడు తప్ప చేసింది ఏం లేదు. ఇప్పుడు ఉద్యోగుల నెలవారీ జీతాలకు కూడా పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ఎట్లా ఖాళీ అవుతుంది మరి, ఈ పైసలన్నీ ఏడుకుపోయినట్టు, దేనికోసం పోయినాయి. కాంగ్రెస్ ఏలుబడిలో సగటున రోజుకు చేస్తున్న అప్పు, ఒక్క రోజుకి 18 నెలలలో 20 నెలలలో ఇంత తెచ్చిర్రు కదా, అంటే రోజుకు చేస్తున్న అప్పు 356 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వీటన్నింటి పట్ల అవగాహన ఉండాలి. రోజుకి 356 కోట్ల రూపాయల అప్పుల్ని చేస్తున్నారు. మరి చేసి ఏమన్నా చేసిర్రా, ఏమన్నా ప్రాజెక్టులు కట్టిర్రా, లేకపోతే వాళ్ళు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇంకా చాలా హామీలు ఇచ్చిర్రు కదా, మరి వాటిని ఏమన్నా అమలు చేస్తుర్రా అంటే అవి కూడా అమలు చేస్తలేరు. చూస్తున్నాం కదా మనం. మరి ఈ పైసలన్నీ ఏమవుతున్నాయి, ఏడికి పోతున్నాయి, తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ అప్పులు కట్టేది మళ్ళీ ఎవరో కాదు, మళ్ళీ మనమే కట్టాలి, ప్రజలే కట్టాలి. ప్రజల దగ్గర నుంచే పన్నుల రూపంలో వసూలు చేసే ఇవన్నీ కట్టుతారు ప్రభుత్వాలు. తెలంగాణ ప్రజలందరూ అడగాల్సిన విషయం ఇది. రేపు పొద్దున ఎన్నికల కోసమో ఇంకొకటో దేనికోసమో లోకల్ బాడీ ఎన్నికలలో వస్తారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ పడితే కనుక, అనర్హత వేటు పడితే వాళ్ళు వస్తారు కదా ఉప ఎన్నికల కోసం. మరి రోజుకి ఇన్ని కోట్లు తీసుకొస్తారు, ఇన్ని కోట్లు తీసుకొచ్చి కూడా మాకెందుకు ఇయ్యలే 2500, మాకెందుకు ఇయ్యలే తులం బంగారం, మాకెందుకు ఇయ్యలే రుణమాఫీ, మాకెందుకు ఇయ్యలే రైతు భరోసా, మాకెందుకు ఇయ్యలే స్కూటీలు, మాకెందుకు ఇయ్యలే ఇందిరమ్మ ఇండ్లు, మాకెందుకు ఇయ్యలే 4000 పెన్షన్లు, ఇవన్నీ అడగాలి. ఎందుకంటే అది మీ హక్కు. మనం కడుతున్న పన్నుల రూపంలో ఇవన్నీ కూడా చెల్లిస్తారు. తెలంగాణ ప్రజల హక్కు. ఖచ్చితంగా ఎన్నికల కోసం మీ దగ్గరికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడిని నిలబెట్టి అడగండి, ఎందుకోసం ఇంత అప్పులు చేసిర్రు, అప్పులు చేసి దేనికోసం ఖర్చు పెట్టిర్రు అని ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అడగాల్సినటువంటి విషయం. వాళ్ళన్నీ చేసినప్పుడు అంత అప్పు చేసి ఏం చేసిర్రు, దేనికోసం ఖర్చు పెట్టిర్రు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది, దాన్ని రిపోర్ట్లో పెట్టిర్రు. మరి వీళ్ళు ఇంత చేసి దేనికోసం ఖర్చు పెట్టిర్రు, ఎందుకు చేసిర్రు. ఇప్పుడు ఏది అడుగు పైసలు లేవు, ఒక్కటే సింగిల్
సింగిల్ పాయింట్ ఎజెండా గవర్నమెంట్ దగ్గర ఏమన్నా ఉంది అనుకోండి, ఏముంది అంటే ఏం చేయమంటారు, ఏం లేవు. మరి ఖాళీ బిందెలు ఉండే ఇక్కడ, లంక బిందెలు ఏడున్నాయి, లంక బిందెలు లేకపోయాయి, ఖాళీ బిందెలు ఉన్నాయి కదా, మరి మేము ఏం చేయాలి? ఇగో ఇట్లాంటి సమాధానం వస్తుంది ప్రభుత్వం నుంచి. మరి ఈ అప్పులన్నీ తీసుకొని వచ్చి ఏం చేసిర్రు? ఏడికి పోయిన ఈ అప్పులన్నీ దేనికోసం ఖర్చు పెట్టిర్రు? ఇప్పుడు 20 నెలలలో ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చిర్రు కదా, అవన్నీ ఏడికి పోయినాయి? ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ప్రజలకే జవాబుదారీతనం కదా మీరు. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు మీరు. కాబట్టి తెలంగాణ ప్రజలకు మీరు ఇన్ని 20 నెలలలో ఇన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చి దేనికోసం ఖర్చు పెట్టిర్రు, వేటి మీద ఖర్చు పెట్టిర్రు అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజలు కూడా నిలదీయాలి దేనికోసం ఖర్చు పెట్టిర్రు మీరు అని. కానీ నిన్న వచ్చిన రిపోర్ట్తోని మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చాలా దారుణమైన ప్రాపగండా. ఒకటి ఉంటే నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం, తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేది మళ్ళా ఒకసారి నిన్న పార్లమెంటు సాక్షిగా బట్టబయలైంది. పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఈ అన్ని అబద్ధాలే అనే విషయం బయటపడ్డది. ఒక్కసారి ఈ వార్త చూస్తే నిజంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలలో ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఏం చేసింది అప్పులు తీసుకొని వచ్చి అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఇన్ని రోజులు రాక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అన్నీ కూడా అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, ప్రాపగండా అనే విషయం మళ్ళీ ఒకసారి రిపోర్ట్తోని బయటపడ్డది.